హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి మెకానిక్ రాకీ విశ్వక్సేన్ది. ఇది ప్రీమియర్ షో అయితే వేసారు, చూసి వచ్చేసా. ఇంకా సినిమా ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం ప్రీమియర్ షో ఎందుకు వేసారంటే సినిమా మీద నమ్మకంతో వేసారు. ఎందుకు వేసారు, దేనికి వేసారు, సినిమా మీద అంత నమ్మకంగా ఎందుకున్నారు అనేది నేను తర్వాత చెప్తా. ఇంకా ఈ సినిమా ఎలాగుందని విషయానికి వస్తే విశ్వక్సేన్ సినిమా స్టోరీస్ ఎప్పుడు కొంచెం రెగ్యులర్గా ఉన్నా సరే దాంట్లో డిఫరెంట్గా ఉండడం చూసుకుంటాడు. రెగ్యులర్ స్టోరీసే తీస్తాడు. కామెడీ థ్రిల్లరు, సస్పెన్స్ అలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం స్టోరీలు రెగ్యులర్ అయినా డిఫరెంట్గా చూపించే వాళ్ళని పిక్ చేసుకుంటాడు. ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది కానీ రెగ్యులరే. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏంటంటే విశ్వక్సేన్ నాన్నకి సొంతంగా ఒక గ్యారేజ్ ఉంటుంది, మెకానిక్ గ్యారేజ్. అది వాళ్ళ తాత ఇచ్చింది, అలాగా కాపాడుకొని వాళ్ళ నాన్న ఈయన చేతిలో పెడతాడు. కానీ అక్కడ ఆ ల్యాండ్ వచ్చేసి ఒక సునీల్ విలను అది కబ్జా అయితే అవుతుంది. తర్వాత కోర్టు నోటీసులు పంపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని లాక్కుంటారు. అసలు ఆ ల్యాండ్, ఆ షెడ్ ఏమైంది, ఎలాగ విశ్వక్సేన్ కాపాడుకున్నాడు అనేది స్టోరీ. ఇంకా ఈ స్టోరీ అయితే ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా అని అనుకుంటాం. కామెడీ ఉంటుంది, కామెడీ బాగానే ఉంటుంది, లిటిల్ బిట్ కామెడీ, అక్కడక్కడ కామెడీ ఉంటుంది, నవ్వుకుంటాం. కానీ మనకి ఫస్ట్ హాఫ్ కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇరిటేటింగ్ అంటే అంత బోర్ అయితే కొట్టదు, కామెడీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎందుకు అలాగ ఉందనేది సెకండ్ హాఫ్ మెయిన్. సెకండ్ హాఫే దీనికి బాగా బలం. ఫస్ట్ హాఫ్ అది బిల్డ్ చేసుకోవడానికి సెకండ్ హాఫ్ రీజను. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, ఆ క్యారెక్టర్స్ని మనకి ఏంటని తెలియచేయడం. అది సెకండ్ హాఫ్లో ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా 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 అంటే బాగుంటుంది. అది ట్విస్టులు కూడా సెకండ్ హాఫ్లో చాలా ఉంటాయి, ఒక 2-3 దాకా ఉంటాయి. ట్విస్టులు కూడా గెస్ట్ చేయలేని ట్విస్టులు. రీజన్ అంటే ఎలాగుంటుందంటే ఓకే కరెక్ట్ అయిన ట్విస్టులు అయ్యి లాజిక్ ఉంటుంది ఆ ట్విస్టులకు కూడా. ఇంకా సునీల్ యాక్టింగ్ అంటే విలన్గా అయితే దీంట్లో లుక్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ యాజ్ యూజువల్గా విలన్గా అయితే సునీల్ని వాడుకోవాలి, కానీ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు విలన్గా ఇప్పుడు దాకా చేసినట్లు ఇందులోనే బాగా లుక్ అయితే బాగుంది. ఇంకా సినిమా ఎలాగుందనే విషయానికి వస్తే మాత్రం సినిమా అయితే మన వన్ టైం వాచబుల్, బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మీరు ఓపిక పడితే సెకండ్ హాఫ్కి ఆ రీజన్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మరీ నేను ఇన్నిసార్లు చెప్తున్నానని అంత బోర్ కొట్టేసి అంత అయితే కాదు. ఫస్ట్ హాఫ్ కూడా కామెడీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే క్యారెక్టర్స్ని రెగ్యులర్గా ఉంటుంది, పాత సినిమాలు చూసినట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ దానికి రీజనబుల్ ఉంటుంది, మీరు పెట్టిన డబ్బులు వర్త్ అయ్యిద్ది. సెకండ్ హాఫ్ అయితే చూసినాక అమ్మాయి అనిపిస్తుంది. విశ్వక్సేన్కి మళ్ళీ హిట్ అయితే పడింది. పాత సినిమాలు అంత బ్లాక్ బస్టర్లు అయితే కాదు, కానీ ఓకే వెళ్ళి సరదాగా అయితే చూసేయచ్చు. ఇంకా 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసి రివ్యూస్ ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా. నేను ఇంత మీకోసం రివ్యూలు తొందరగా ఇస్తున్నా, చూసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.